సో ఒక లేడీకి ఒక గర్భసంచి, 2 ట్యూబ్, 2 ఓవరీ ఉంటుందండి. న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలంటే ఎగ్ అనేది ఇక్కడ ఓవరీలో డెవలప్ అవుతుంది అండ్ దెన్ రిలీజ్ అయ్యి ట్యూబ్లో కూర్చుంటుంది అనమాట. సో ఇక్కడ బేబీ అనేది ఇక్కడ ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యి ఇక్కడ ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన బేబీ అనేది ట్యూబ్లో ట్రావెల్ చేసుకొని గర్భసంచిలో కూర్చుంటుంది. సో ఇదే న్యాచురల్ ప్రాసెస్. సో ఎక్కడైనా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటే, అంటే గర్భసంచుల వాపు ఉంటే, గర్భసంచుల గడలు ఉంటే, ఆర్ లైక్ ఎండోమెట్రియంలో పాలిప్ ఇన్ఫెక్షన్స్, ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్, వాపు, అండ్ దెన్ ఓవరీలో నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే కూడా అంటే ఇన్ఫర్టిలిటీ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ పీసీఓఎస్ ప్రాబ్లం అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా ఎగ్ అనేది కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వవు, ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉంటుంది. సో ఇట్లా కొన్ని రీజన్స్ అనమాట అంటే లేడీస్లో. సో బేసికలీ పీసీఓఎస్ అంటే ఏదనేది తెలుసుకోవాలండి మనం. పీసీఓఎస్ అంటే బేసికలీ ఇట్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏమవుతుంది అంటే వాళ్ళకి కరెక్ట్గా ఎగ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవ్వవు అనమాట. సో రిలీజ్ అవ్వలేదు కాబట్టి డేట్ కరెక్ట్గా రావు. అంటే వన్స్ ఇన్ 2 months, వన్స్ ఇన్ 3 months వస్తుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది కూడా రావడం కొంచెం కష్టం ఉండొచ్చు. సో ఇప్పుడు పీసీఓఎస్ అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మనం స్కాన్ చేస్తే మనకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది.